బైబిల్ నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాటల్ని ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. మనందరికీ సుపరిచయమైన ఒక చక్కని కీర్తన, అది దావీదు రచించిన కీర్తన, 101వ కీర్తన. 2వ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 2వ వాక్యం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తిస్తాను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుంటాను. చదవబడిన మాటలో, నిర్దోష మార్గమున వివేకముతో నేను ప్రవర్తిస్తాను, నీవు ఎప్పుడు నా యొద్దకు వస్తావు, అప్పుడు నా ఇంట నేను యథార్థ హృదయముతో నడుచుకుంటాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. కీర్తనకారుడైన దావీదు దేవుని చూసి, నీవు ఎప్పుడు నా యొద్దకు వస్తావు, నేను తరచుగా నీ సన్నిధికి వస్తున్నాను, నీ మందిరానికి వస్తున్నాను, నా జీవితకాలమంతా నీ మందిలో నివసించాలని కోరుకుంటున్నాను, కృపాక్షేమాలే నా వెంట వస్తుంది, నీ మందిలో నేను నివాసం చేయాలని కోరుకుంటున్నాను. దేవా, నీవు నా యొద్దకు ఎప్పుడు వస్తావు అని దేవుని అడుగుతున్నట్లు ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. బైబిల్లో పలు సందర్భాలు దేవుడు అంటాడు, ప్రయాసపడి భారాన్ని మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ప్రసాదిస్తాను. నా యొద్దకు రండి. దప్పికొనిన వాళ్ళారా మీరందరూ నా యొద్దకు రండి, దాహాన్ని తీర్చుకుంటారు. రోకలు లేకపోయినా పర్వాలేదు, నా యొద్దకు రండి, నేను ఉచితంగా మీకు ప్రసాదిస్తాను అని పలు పర్యాయాలు నా వైపు తిరగండని, నా యొద్దకు రమ్మని, ఆలయానికి రమ్మని, నా సన్నిధికి రమ్మని పలు పర్యాయాలు దేవుడు మనల్ని తన యొద్దకు రమ్మని పిలిచినట్లు దేవుని వాక్యంలో మనం అక్కడక్కడ చదువుకుంటూ వస్తాం. కానీ ఈ కీర్తనలో సాక్షాత్తు దావీదు అంటున్నాడు, ప్రభువా, మేము యొద్దకు వస్తున్నాం, కానీ నీవెప్పుడు నా యొద్దకు వస్తావు, నీవు వచ్చిన నాడు నా ఇంట నేను యథార్థ హృదయంతో నడుచుకుంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఎవరి జీవితంలోనికి వస్తారో, ఎవరి బ్రతుకులోనికి దేవుడు వస్తారో అక్కడ ఒక యథార్థమైన జీవితం ఆరంభించబడుతుంది. జక్కయ్య అనేవాడు యేసుని చూడాలని కోరుకుని ఆశపడి, ఆ యేసు ఎవరో చూడాలని ఆశతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ జనసమూహంలో ఆయన చూడలేక వాళ్ళంతా దూరంలో ఉన్నాక మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చొని ఆయన ఎప్పుడు వస్తాడో అని చూస్తున్నాడు. తిన్నగా యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి, మనుషులకు పైరూపం మాత్రమే తెలుస్తుంది, దేవుడికి మన హృదయం తెలుసు. ఆయన ఎందుకు వచ్చాడు, ఎవరిని చూడడానికి కోసం వచ్చాడు, చెట్టు ఎందుకు ఎక్కి కూర్చున్నాడు గ్రహించిన దేవుడు, జక్కయ్ వెంటనే చెట్టు దిగిరా, నేను ఈరోజు నీ ఇంట ఉండాలనుకుంటున్నానని ప్రభు చెప్పాడు. ఆయన సంతోషంతో త్వరగా ఆయన చెట్టు దిగి సంతోషంగా యేసు ప్రభుని తన ఇంట్లోకి ఆయన చేర్చుకున్నాడు. వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు ఆయనకు అక్కడ ఏమి ఉపదేశం చేయలేదు, ఇలా ఉండు అలా ఉండు, రూల్స్ రెగ్యులేషన్స్ చట్టాలు విధులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మేము రావాలంటే ఊరికి వీలు పడదు, మేము రావాలంటే దానికి ఒక లెక్క ఉంటుంది, మేము రావాలంటే అలా ఉండాలి, రోడ్లు బాగున్నాయా. ఇప్పుడు మామూలుగా ఎవరైనా కూటాలకు వెళ్ళాలంటే ఏ ఊరు బాగుందా, ఏంటండి వీధి బాగున్నాయా, గోతుల రోడా, ఇవన్నీ కూడా కనుక్కొని వెళ్తారు. యేసు ప్రభు చట్టాలు విధులు అవేమీ చెప్పలేదండి. ఆ ఇంటికి వెళ్ళాడు, అతనికి ఏమి నీవు ఇలా ఉండాలి, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఏమీ చెప్పలేదండి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట ప్రవేశించాడో వెనువెంటనే ఆ ఇంట్లో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు మొదలైంది. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ఓ యథార్థమైన ప్రవర్తన. వెలుగు వచ్చినప్పుడు చీకటికి అక్కడ తావుండదు. వెలుగు ఎప్పుడైతే ఉదయిస్తుందో అక్కడ చీకటి నివసించదు. పరిశుద్ధత ప్రవేశించినప్పుడు అక్కడ పాపానికి చోటు ఉండదు. రక్షకుడు అక్కడ వచ్చిన తర్వాత ప్రియులక పాపానికి చోటు లేదు. వెనువెంటనే ప్రియులరా, ఎవరు చెప్పకపోయినా ఆయన ముఖకాంతిలో జక్కయ్య ఒక రహస్య పాపాలను బయటపడిపోయి ఆయన ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వారికి 4 అంతలుగా తిరిగి ఇవ్వడమే కాకుండా తన ఆస్తినంత పేదలకి పనిచేస్తే యేసు ప్రభు నేడు ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. యేసు తన యొద్దకు రాకమునుపు అన్ని అక్రమాలు, యేసు ప్రభు తన జీవితంలో ప్రవేశించక మునుపు మోసాలు, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే అనుభవాలు, మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా,
అధికారుల దగ్గర ఒకలాగా, సామాన్యుల దగ్గర ఇంకొకలాగా. తప్పుడు లెక్కలు, తప్పుడు మాటలు, తప్పుడు చేష్టలు, డబ్బు సంపాదించడం కొరకు ఎదుటి మనిషి ఏమైపోయినా పర్వాలేదు, ఎదుటి మనిషి కుప్ప కూలిపోయినా పర్వాలేదు, ఎదుటి కుటుంబం నాశనం అయిపోయినా నాకు సంబంధం లేదు, నేను బాగుంటే చాలని స్వార్థపూరితమైన జీవితం జీవిస్తున్న ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు తనలోనికి, తన కుటుంబంలోనికి తన ఎద్దుకు వచ్చారో గొప్ప పెను మార్పు, గొప్ప మార్పు, రూపాంతరం చెందాడు. యథార్థంగా బ్రతుకుడు ప్రారంభించాడు. ఆస్తిని పేదలకు ఇవ్వడం ప్రారంభించాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకు తిరిగి చెల్లించడం ప్రారంభించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. యథార్థమైన ప్రవర్తన ఎప్పుడు జరుగుతుందంటే ఆయన మన ఎద్దుకు వచ్చినప్పుడు. ఈ రాత్రి ఈ సభకు మీరందరూ వచ్చారు. ఈ రాత్రి మీరు ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, మేము నీ సన్నిధికి వచ్చాం, ఆశతో వచ్చాం, ఆకాంక్షతో వచ్చాం, నీ మాటలు వింటున్నాం. ఈ రాత్రి నీవు మాతో పాటు మా ఇంటికి రావాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నీవు మా ఇంట్లోనికి, మా జీవితంలోనికి నీవు వచ్చినప్పుడు మేము యథార్థంగా నడుచుకుంటామని తీర్మానం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏ భేదం లేదు. ఖచ్చితంగా నా దేవుడు మీ జీవితాల్లో మీ యొద్దకు ప్రభు రాబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 6వ అధ్యాయం 47వ వచనం చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 47వ వాక్యం. సాయంకాలం అయినప్పుడు దోణె సముద్ర మధ్యన ఉండెను, ఆయన ఒంటరిగా మెట్ట మీద ఉండెను. గాలి ఎదురైనందున వాళ్ళు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి 4వ జామున సముద్రం మీద నడుచుకొని వారి యొద్దకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. శిష్యులందరూ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. దాదాపుగా సముద్రం మధ్యలోనికి పడవ వచ్చేసింది. ఆ పడవ లేకపోతే ఆ దోణె సముద్రం మధ్యలో ఉన్నది. యేసయ్య ఏమో కొండ మీద ఉన్నాడు. దోణె ఏమో సముద్రం మధ్యలోకి వచ్చేసింది. శిష్యులు ఆ పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం వారంతటా వారు చేసింది కాదండి, దేవుని ఆలోచన చేత వాళ్ళు ఆరంభించిన ప్రయాణం అది. దేవుడు సెలవిస్తే, దేవుడు బయలుదేరమని చెప్తే, దేవుని మాటను బట్టి ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాలి, అద్దరికి వెళ్ళాలని వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆ దోణె లేకపోతే పడవ సముద్రం మధ్యలో ఉండిపోయింది. ప్రేమైన వారు, అప్పటికే చీకటి, రాత్రి అయిపోయింది, సాయంకాలం అయిపోయింది. ఒకవైపున చీకటి, మరొకవైపున గాలి, ఎదురు గాలి. ఆ గాలి ఎదురైనందున వారు ఆ పడవను నడిపించడానికి బహు కష్టపడుతున్నారు. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితంలో ఏదో ఒక సాయంకాలం, ఏదో ఒక చీకటి, తీరం కనబడని పరిస్థితి. కొన్నిసార్లు మన జీవితంలో ముందుకు వెళ్ళలేము, వెనక రాలేము, మధ్యలో దిగిపోయాం. పాస్టర్ గారండి, నడి సముద్రంలో ఉన్నట్టుంది, అటు వెనక వచ్చేద్దామన్నా రాలేము. ముందు వెళ్ళడానికి కావాల్సిన శక్తి లేదు. ఆ తీరం కనబట్లేదు, ఈ తీరం కనబట్లేదు అంటుంటారు కదండి. కొండ నాలుగు మందేసుకుంటే ఉండే నాలుగు కూడా పోయిందట. ఏదో సాధిస్తాము, ఏదో విజయం సాధిస్తాం, ఆయన మాట చెప్పునే కదా బయలుదేరాము. ఖచ్చితంగా అద్దరికి వెళ్తాం, ఆ దరికి వెళ్తాం, గమ్యం చేరుకుంటామని మధ్యలోకి వచ్చేసారండి. భయంకరమైన గాలి. ఆ గాలి వలన ఆ దోణిని ముందుకు నడిపించలేని పరిస్థితులు, బహు కష్టపడుతున్నారండి. ఒకవైపున చీకటి, మరోవైపున గాలి ఎదురైనందున వాళ్ళు ముందుకు సాగలేక అల్లాడిపోతుండగా యేసుక్రీస్తు ప్రభులు వారు కష్టపడుచుండగా వారి కష్టాన్ని చూశాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వారు కష్టపడుచుండగా చూసి 4 జామున నీళ్ల మీద నడుచుకుంటూ వారి యొద్దకు ప్రభు వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, మనందరి ఆరంభాలు, వీళ్ళు దోణిలో ఎక్కి ప్రారంభించినప్పుడు చాలామంది అందరు బాయ్ చెప్పుంటారు, ఏంటంటే హ్యాపీ జర్నీ అని ఉంటారు. ఆ దోణి ప్రారంభంలో కొంచెం ఇబ్బంది ఏంటంటే, అనయ్య పేదరు అనయ్య, ఇది కూటానికి వచ్చిన బ్యాచ్ ఉంటుంది కదండి, కూటానికి వచ్చి గుంపు ఉంటుంది కదా, అనయ్య బాక్సులు గిక్సులు ఏమైనా ఎత్తమంటారా, అనయ్య ఫ్యాన్ గిని పెట్టమంటారా, అనయ్య ఏమైనా హెల్ప్ చేయమంటావా అని అక్కడున్న జనసమూహం వీళ్ళు దోణిలో బయలుదేరుతున్నప్పుడు చాలామంది హాయ్ చెప్పారు, బాయ్ చెప్పారు. ఏదైనా హెల్ప్ చేయాలా అంటే ప్రారంభ దినాల్లో ఆరంభం అద్భుతంగానే ఉందండి వాళ్ళ జీవితంలో. మన జీవితాలు అద్భుతంగా ఉన్నప్పుడు చాలామంది ఉంటారు, ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, బలపరిచే వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు.
సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, సహకారం చేసేవాళ్ళు ఉంటారు. ఒక పనిని ఆరంభించేటప్పుడు, అది మహిమగా ఆరంభించబడుతున్నప్పుడు చాలామంది సహకారాలు, ప్రోత్సాహాలు అందుతూ ఉంటుంది. వీళ్ళ ప్రయాణం కూడా ఒకప్పుడు గొప్పగానే ప్రారంభించబడింది. కానీ సముద్రం మధ్యలోకి వచ్చేసింది పడవ. ఉన్న పడంగా చీకటి కమ్మేసింది. ఎదురుగా గాలి వస్తుంది, ముందుకు నడిపించలేకపోతున్నారు. ఎవ్వరూ సహాయం చేయడానికి రాలేని భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి మీ జీవితాలు ఒకప్పుడు ఘనంగా గొప్పగా ప్రారంభించబడినప్పటికీ కూడా ఏదో ఒక సమస్యలో చిక్కుకొని, ఏ నరుడు నిన్ను సమీపించలేని పరిస్థితులు ఉన్నావా? ఏ నరుడు నీకు సహాయం చేయలేని పరిస్థితులు నీవు ఉన్నావా? ఎవరు నీ అవసరాలు తీర్చలేని పరిస్థితులు ఉన్నావా? ఏదో కొద్దో గొప్ప అంటే, అయ్యా అప్పుల పాలైపోయాం పాస్టర్ గారండి, ప్రార్థన చేయండి. ఎంత అప్పు? ఒక 20,000 30,000 అంటే సరే, ఏదో ఎవరో సహకారం తీసుకోండి తీర్చుకోవచ్చని ఒక 20,000 30,000 ఒక 50,000 1,00,000 అంటే ఎవరో ఒకరు సహకరిస్తారు, అది వేరే విషయం. పాస్టర్ గారండి, లేకపోతే బ్రదర్ ఫలానా వాళ్ళని ఏంటి బ్రతిమాలుకొని మీరే మాకు సహాయం చేయాలండి, మేము రుణబాధలో కూరుకుపోతున్నాం అంటే, సర్లే ఏం కంగారు పడద్దు. కంగారు పడితే ఎట్లా చూద్దాం. ఎంత అప్పు అంటే 80 లక్షలు అన్నారు అనుకోండి. 80 లక్షలు అనేసరికి ఏదో 80,000 ఏమో సహాయం చేద్దామని వాళ్ళు అనుకుంటారు. ఏం పెద్దగా ఏం లేదన్నయ్యా, ఒక 80 లక్షలు అంటే 80 లక్షలు ఎవరు తెచ్చిస్తారు చెప్పండి? 80 లక్షల 80,000 బ్రదర్ అంటే 80 లక్షలేనండి. ఈ ప్రస్తుతంగా 80 లక్షలు తీరితే చాలండి, ఇంకొక 80 ఉంది, తర్వాత సంగతి మరలా చూడవచ్చు. ఇప్పుడు అర్జెంట్ 80 లక్షలు అంటే ఎవరు సహకరిస్తారు? బ్రదర్ ఇప్పుడే కొంచెం వస్తాను ఉండండి అని జారుకుంటారు. ఆ రోజు మొదలుకొని వాళ్ళ ఫోన్లు మనకు పనిచేయవు. ఏంటి బ్రదర్ ఫలానా వాడు మీకు ఫోన్ చేస్తున్నాడంటే కదా, మీరు ఫోన్ తీయట్లేదంటే, అన్నయ్య ఆయన ఏదో ఆపదలో ఉన్నాడంటే తెలిసినవాడు కదా, సహాయం చేద్దామని ఒక 60,000 70,000 ఒక 80,000 అంటే సహాయం చేద్దామనుకో, ఏకంగా 80,000 80 లక్షలు అప్పు చేశారంట. ఎవరు సహకరించగలుగుతారు? ఎవరు ఆదుకోగలుగుతారు? ఎవరు రాలేనంత లోతైన అనుభవానికి వెళ్ళిపోయావేమో, ఎవరి సహాయాన్ని అందుకోలేని భయానకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావేమో, ఎవరు నేను ఆదుకోలేని పరిస్థితి, ఎవరు నీకు సహాయం చేయలేని పరిస్థితిలోనికి ఒకవేళ నీవు కూరుకుపోయావేమో. ప్రియమైన వారా, ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక, ఒకవైపున గాలి మరొకవైపున చీకటి, తీరం కనబడలేదండి. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. హల్లెలూయా. తీరం కనబడట్లేదండి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరూ రాలేని, ఎవరూ సహాయం చేయలేని నిస్సహాయపు స్థితిలో వారు కష్టపడుచుండగా ప్రభు వారి కష్టాన్ని చూశాడు. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు పైకి నవ్వుతూ కనబడుతున్నారేమో, పైకి మాకేం లేదులే అని మీరు ఏంటి ధీమాగా ధైర్యంగా ఒకవేళ కనబడుతున్నా, ఏదో సమస్యలో చిక్కుకొని, ఏదో నడి సముద్రంలో చిక్కుకుపోయి ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక, కడలి తీరం కనబడక, గమ్యం చేరతామో లేదనే నమ్మకం లేక తల్లడిల్లిపోతున్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు ఆ శిష్యుల కోసం సముద్రం మీద నడుచుకుంటూ వచ్చిన దేవుడు ఈ రాత్రి మీరు ఒక్కొక్కరి ఎద్దుకు యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరికి రావడం, ఆ యేసుని చూసిన వెంటనే వాళ్ళు కేకలు వేయడం ప్రారంభించారు. ఏది ఉత్సాహంగా చేసిన కేకలు కాదు, అది అసలే బాధలో ఉన్నారు, అసలే చీకటి, మరోవైపున గాలి, మధ్యలో చిక్కుకుపోయారు. యేసు ప్రభు నీళ్ల మీద నడిచి వస్తుంటే భూతమని చెప్పి భయపడిపోయి వాళ్ళు కేకలు వేస్తూ ఉంటే వెంటనే యేసయ్య వాళ్ళని పలకరించాడంట. ఆమె చెప్పండి అందరు గట్టిగా. వెంటనే యేసయ్య పలకరించాడు. ఈ రాత్రి భయము, కలవరం, కన్ఫ్యూజన్, మంచికి చెడుకు వ్యత్యాసం తెలియని పరిస్థితి, మంచి చేయట కొరకు ప్రభు వచ్చినా కూడా ఆ మంచిని కూడా వాళ్ళ చెడుగా మీరు అర్థం చేసుకొని, జీవము కలిగిన దేవుని కూడా మీరు భూతమని భావించి కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు, గోలగోల చేస్తున్నారండి. వెంటనే యేసు ప్రభు పలకరించాడు. ఆలస్యమైతే ఈ భయాలతో గుండెపోటు వచ్చి పోతారేమో అని చెప్పి ప్రభు వాళ్ళని పలకరించి, భయపడవద్దు, నేనే
మీ ప్రభునని ప్రభు చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన ఈ రాత్రి మిమ్మల్ని పలకరించబోతున్నాడండి. మీలో ఒక్కొక్కరిని దేవుడు పలకరించబోతున్నాడు. నాకు తెలిసిన పాత విశ్వాసులు ఎవరైనా ఎప్పుడైనా పలకరించారనుకోండి, ఆ పలకరింపుకు వాళ్ళ మనసు పులకరించిపోతుంది. అంతే, జస్ట్ కనబడి పాత పరిచయాన్ని బట్టి ఏమ్మా బాగున్నావా అని అన్నమాట, ఆ ఒక్క మాటకి ఆమె మనసు పరవశించిపోతుంది. అంతే. ఇక ఆ వైబు లేకపోతే ఏంటంటే ఆ యాంగ్జైటీ అనేది వాళ్ళకి ఇక నెల రోజులైనా పోదు. అన్న నన్ను పలకరించాడు, నేను పలకరించాడా, నేను ఎందుకు పలకరించాడులే, నన్ను పలకరించాడు. ప్రైజ్ లార్డ్. అది అలాగే ఉండిపోతుంది మనసులో. ఒక మనిషి, ఒక వ్యక్తి, సుపరిచయమైన ఒక వ్యక్తి, తెలిసిన ఒక వ్యక్తి మనల్ని పలకరిస్తేనే మన మనసు పరవశంతో నిండిపోతే, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఆ తెల్లవారుజామున, ఆ 4 జామున నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చి వాళ్ళని పలకరించినట్లు ఈ రాత్రి మీలో ఒక్కొక్కరితో ప్రభు మాట్లాడబోతున్నాడు. ప్రభు పలకరించబోతున్నాడు. నీలో ఉన్న భయాల్ని దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. వెంటనే ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టి హల్లెలూయా. వెంటనే వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత వాక్యాన్ని మనం చదివితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ దోణి ఎక్కాడంట. వెంటనే ప్రియులరా గాలి ఆగిపోయింది. నీ జీవితంలో జరుగుతున్న పోరాటాలకి, శ్రమలకి, కష్టాలకి, గాలికి, వానకు, ఆపదలకి, అపాయానికి, చీకటికి కారణం ఏంటంటే ఆయన నీకు దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతుంది. ఆయన నీలోనికి వచ్చాడు అనుకోండి, నీ బ్రతుకులో ఆయన అడుగు పెట్టాడు అనుకోండి, గాలి ఆగనలసిన అవసరం లేదు. ఆయన వచ్చి పడవ ఎక్కాడండి, వెంటనే గాలి ఆగిపోయింది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. ఈ రాత్రి నీ జీవితంలో చెలరేగుతున్న ప్రతి తుఫాను దేవుడు అణచివేయబోతున్నాడు. ఆమేన్. ప్రభుని చేర్చుకోవాలి నీ జీవితంలో. అంతేక యేసయ్యా నీవెప్పుడు నా ఎద్దుకు వస్తావు? ఈ చిన్న దోణిలోనికి ఎప్పుడు వస్తావు? ఈ పడవలోనికి ఎప్పుడు వస్తావు? ఈ బ్రతుకులోనికి ఎప్పుడు వస్తావని నీవు ఆయన పిలిచి ప్రార్థన చేయగలిగితే, ఆయన ఈ లైఫ్లో అడుగు పెడితే వెంటనే ఎలాంటి తుఫానైనా అడిగిపోతుంది. అంతేక ప్రైజ్ ది లార్డ్. నీవు యేసు వైపు చూస్తే నీ దోణి తీరం వైపు చూస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. తీరం కనబడదు, గమ్యం కనబడదు, ఏమవుతామో తెలీదు. ఈ పిల్లల జీవితం ఏమవుతుందో తెలియట్లేదు పాస్టర్ గారండి. వీడిని చూస్తుంటే నాకు భయంగా ఉంటుంది, వీడిని చూస్తే నాకు భయం వేస్తుంది పాస్టర్ గారండి. వీడు నా కన్న కొడుకు లేదు, నాకే డౌట్ వస్తుంది, హాస్పిటల్ ఏమైనా మార్చేసారేమో తెలియట్లేదు పాస్టర్ గారండి. వీడిని చూస్తే నాకు వీడు నా కడుపున పుట్టాడు, వీడు చెడబుట్టినట్టున్నాడు, వీడు చేసే చేష్టలు, వీడు చేసే పనులు, ఆ మాట్లాడే ముదురు మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది పాస్టర్ గారండి. వీడు రోజుకు ఒక సమస్యలు తెచ్చిపెడుతున్నాడు, నన్ను ఏ పోలీస్ స్టేషన్లో నిలబెడతాడో నాకు భయంగా ఉంటుంది పాస్టర్ గారు. వీడు చేసేదాన్ని చేసి మరలో నా నెత్తి మీద తీసుకొచ్చేటట్టున్నాడు. ఎక్కడికి వెళ్ళిన సమస్య, వీడి జీవితం ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదని తల్లడిల్లిపోతున్నారేమో. యేసు వైపు చూడండి, ఆయన మీ ఎద్దుకు వచ్చాడు. మీరు ఆయన వైపు చూస్తే మీ దోణి తీరం వైపు చూస్తారు. చెప్పకూడదు అందరూ గట్టిగా హల్లెలూయా. వెంటనే గాలి ఆగిపోయిందండి. ఆ దోణి తీరాన్ని చేరుకొనింది. నీకు నాకు దేవుడు ఒక మంచి ముగింపును దేవుడు సిద్ధపరిచాడు. ఈరోజు ఆపదలో ఉన్నావేమో, ఈరోజు తుఫాన్లు చెలరేగుతుందేమో, ఈరోజు మంచి చెడు నీకు అర్థం కావట్లేదేమో, ఎటు వెళ్ళాలో తెలియట్లేదేమో, దిక్కు తోచని పరిస్థితులు ఒకవేళ ఉన్నావేమో, బిడ్డల జీవితం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితులు ఒకవేళ ఉన్నావేమో, ప్రియులరా ఆయన నీ ఎద్దుకు వచ్చాడు. ఈ రాత్రి ఈ సభల ద్వారా ఈ రాత్రి దేవుడు నీ ఎద్దుకు వచ్చాడు. దేవుని వాక్యం నిన్ను పలకరిస్తుంది. ఈ రాత్రి దేవుని వాక్యం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ రాత్రి నీ ఇంట నీవు చేర్చుకోగలిగితే అసలే తుఫాన్ అండి. ప్రైజ్ ది లార్డ్. అసలే తుఫాను. ఆ ఉన్న 12 మందికి ఆ పడవ ఊగిపోతుంది. అటు ముందుకు వెళ్ళాక వెనక వెళ్ళాక అల్లాడిపోతుంది. వెంటనే యేసు ప్రభు వచ్చేసి నన్ను పడవలోకి చేర్చుకోండి అని అంటే, ప్రభువా మేము అసలే మునిగిపోయే పరిస్థితులు, నిన్నెక్కడ చేర్చుకునేదని వాళ్ళు అనుకోలేదండి. మునిగిపోయినా పర్వాలేదు, నా ప్రభు నేను చేర్చుకుంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అసలు నేనే కష్టాల్లో ఉన్నాను పాస్టర్ గారండి. అమ్మ ఈ ఊర్లో ప్రార్థన పెడదామంటే బాగానే ఉంది పాస్టర్ గారండి, ఆకులు నాకేవాడి దగ్గర మూతులు నాకేవాడు వచ్చాడట. మేమే మా జీవితాలు అంతంత మాత్రలు ఉంటాయి, మేమే ఎలా స్వార్థ సభలు ఏర్పాటు చేసేది? మా పరిస్థితి అంతంత మాత్రలో ఉంది, మేమే మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. ఆ విధవరాలు ఇంట ఏలియా వెళ్ళినప్పుడు
ఆవిడే చావు బ్రతుకు మధ్యలో ఉందండి. ఆ పూట తిని తర్వాత చనిపోవడం తప్ప వేరొక పరిష్కారం లేదు. కానీ దైవజనుడు అంటాడు, మొదట వెళ్ళి మొదట అప్పం నా కొరకు తీసుకురమ్మని అన్నాడు. అదేంటి బాబు, మేమే తిండికి గతి లేక కరువు కూరలో చిక్కుని నేను నా కొడుకు ఈ పూట తిని రేపు చావాలని తీర్మానం చేసుకున్నాం. నీవు మొదట అప్పు నాకిమ్మంటావు. ఇదేం మాటలయ్యా, ఇదేం భాష, ఇదేం సంభాషణ, ఇదేం బోధ, ఇదేం ప్రబోధలు. నేను ఒక విధవరాల్ని, నా దగ్గరికి వచ్చావేంటి? దిక్కులేని కుటుంబం, మా పరిస్థితి అంతంత మాత్రం, నిన్నెక్కడ మేము చేర్చుకునేది అని అనలేదండి. మొదటి అప్పును తీసుకెళ్ళి ఆ దైవజనుడికి ఇచ్చింది. వాక్యం సెలవిస్తుంది, కరువు కాలం అంతా తొట్టిలో పిండి తరగలేదు, ఆ బుడ్డిలో నూనె తరగలేదండి. చెప్పలు కూడా మంది గట్టిగా. ఆ ఇంట్లో ఉన్న పాత్రలు అక్షయ పాత్రలుగా దేవుడు మార్చాడు. ఆమేన్. కనుక ఈ రాత్రి దేవుని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మేమే మునిగిపోతున్నాం, మాకే ఎన్నో నిందలు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ప్రభుని చేర్చుకుంటే మమ్మల్ని వెలివేస్తారేమో, యేసు ప్రభుని అంగీకరిస్తే మా ఉద్యోగాలు పోతాయేమో, యేసు ప్రభుని అంగీకరిస్తే మాకు అవమానాలు వస్తాయేమో, యేసు ప్రభుని అంగీకరిస్తే మా ఊర్లో వాళ్ళు మమ్మల్ని ఉన్నారండి. కొంతమంది గుంటూరులో నాకు ఒక ప్రాంతం తెలుసండి, ప్రభు నమ్ముకున్నారని ఆ ఊర్లో వాళ్ళు వెలివేశారు. ఊరు వాళ్ళు మమ్మల్ని వెలివేసినా పర్వాలేదు, మేము మా ప్రభుని మా ఇంట చేర్చుకుంటాం. చెప్పలు కూడా తొందర గట్టిగా గట్టి 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 గట్టి. ఊర్లో వాళ్ళు వెలివేసినా పర్వాలేదు, మా ప్రభు మాకు కావాలి, మా యేసు మాకు కావాలి. లోకమంతా దూషించిన పర్వాలేదు, లోకమంతా తిరస్కరించిన పర్వాలేదు, లోకమంతా చిన్న చూపు చూసిన పర్వాలేదు, ఆ తక్కువ కులస్తులు దేవుని ఆరాధిస్తున్నారని నిందిస్తున్నారు, నిందించిన పర్వాలేదు. ఆ తక్కువ కులస్తుల మధ్యలో మీరు తిరుగుతున్నారు, వాళ్ళు మీ కొంపలకు వస్తున్నారు, మీరు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళుతున్నారు అని అసహించుకున్నా పర్వాలేదు, మా ప్రభుని మేము చేర్చుకుంటాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మధ్య ఒక ఊర్లో వారు ప్రభు నమ్ముకుంటే ఆ ఊర్లో వాళ్ళు వెలివేసేసారు. ఆ ఊర్లో పెద్ద బావి ఉంటుంది, అందరూ ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి, తాగిన నీళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చుకోవాలి. పెద్ద బావి ఉంటుంది ఊరు మధ్యలో. వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారని ఆ ఊర్లో వాళ్ళు వీళ్ళని వెలివేయడం జరిగింది. వెలివేశారు కదండి, ఆ బావిలో నీళ్లు కూడా తాకూడదని వాళ్ళని అక్కడ నుండి వెలివేసేశారు. బావి అందరికి సంబంధించింది కదండి, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సంబంధించింది కదా. కానీ ఆ ఊరోళ్ళందరూ ఒకటైపోయారు, వీళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. ఆ బావి నీళ్ళు తాగడానికి అవకాశం లేదు, రాకూడదని చెప్పి వెలివేస్తే వీళ్ళు ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకొని ఏంటండి బండ్లలో ఆటోలో ఏంటండి క్యాన్లలో నీళ్ళు నింపుకొని తెచ్చుకొని మొత్తం మీద ఊర్లో నుండి వెలివేసినా పర్వాలేదు, మేము ప్రభుని చేర్చుకుంటామని వాళ్ళు అలా కొనసాగించబడుతున్న రోజులవి. ఆ తర్వాత ఎంతకాలం ఉండి అక్కడికి నీళ్ళకి వెళ్ళడం, చివరికి వాళ్ళు అనుకున్నారు, ఎందుకు వచ్చిన గొడవ, ఆ బావి దగ్గరికి వెళ్తేనే కదా మనకి సమస్య, కనుక మనం ఇక్కడే ఒక బావి తీసుకుందాం, మన ఇంట్లోనే ఒక బావి, మన కాంపౌండ్లోనే ఒక బావి త్రవ్వుకుందామని చెప్పి ఒక బావి త్రవ్వితే మంచి నీళ్ళు వచ్చింది అక్కడ. సరే, వీళ్ళకి సమస్యలు తీరింది. వేసవి కాలం మొదలైందండి, ఎప్పుడు ఎండిపోని ఆ ఊర్లో ఉన్న పెద్ద బావి ఉంది కదండి, ఎప్పుడు ఎండిపోదంట ఆ బావి. దేవుని వల్ల ఆ సంవత్సరం అడుగంటిపోయింది, నీళ్లు లేదు. నీళ్ళు ఎక్కడుంది అని వెతికితే ప్రియులరా, ఊర్లో నుండి వెలివేసిన ఒక కుటుంబం ఉంది కదండి, అక్కడ ఒక బావి ఉంది. ఆ బావిలో జలలు కలిగిన నీటి ఊటలు వస్తున్నాయి. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. చిన్నగా బిందెలు తీసుకుని ఆడవాళ్ళు వచ్చి, ఏమ్మాయి బాగున్నావా, 2 బిందెలు నీళ్ళు పట్టుకెళ్ళా అని వచ్చారంట వరుసగా. ఇంకంతకన్నా భాగ్యం ఏముందండి, ఏంటండి, అంతకనే బాగుందమ్మా, నీళ్ళు మా సొంతమా చెప్పు. దేవుడు అందరికీ వస్తుంది, పట్టుకెళ్ళండి. అదేంటంటే వరుసగా ఊరంతా ఎవరిని వెలివేశారో అక్కడికి వచ్చి వరుసగా క్యూ కట్టి నీళ్ళు తీసుకెళ్ళడం ప్రారంభించారు. అవమానించిన వారు కూడా మనల్ని అభిమానించేటట్లుగా ప్రభు చేస్తాడు. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టి. ఈ రాత్రి నీ యేసుని చేర్చుకోవాలి. ఎవరిని చేర్చుకోవాలండి? ఎప్పుడు నీవు నా ఎద్దుకు వచ్చేదవు, నా ఇంట నిన్ను చేర్చుకొని యథార్థంగా బ్రతకడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు దావీదు ప్రార్థన చేస్తున్నట్లు. ఈ రాత్రి దేవా, నీవు ఎప్పుడు నా ఎద్దుకు వచ్చేదవు, నీ వచ్చేదాకా నేను ఇక్కడ ఉంటాను. కూటం ఇంకొక అరగంటలో ముగించబడుతుందో 40 నిమిషాలు ముగించబడుతుంది. ప్రభువా, నీవు వస్తే వెంటనే పోదాం, నువ్వు రాకపోతే ఎంతసేపు ఆలస్యమో చెప్పు, ఉంటా, ఉండి నేను పట్టుకెళ్తాను ప్రభు, నేను తీసుకెళ్తాను ప్రభు అని ఆయన నీ ఎద్దుకు రావాలి, నీ జీవితంలోకి రావాలి,
అప్పుడు నీ జీవితంలో చెలరేగుతున్న తుఫాన్లన్నిటినీ దేవుడు అణచివేసి ఖచ్చితంగా నీకు నాకు మనకు దేవుడు ఒక మంచి గమ్యాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. గురి యొద్దకే దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. తీరానికి ప్రభు చేర్చబోతున్నాడు. గమ్యానికి ప్రభు నిన్ను చేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వెంటనే వాళ్ళని పలకరించాడు. రెండోదిగా వెంటనే వాళ్ళకి కార్యాలు చేసి తీరానికి ప్రభు చేర్చాడు. ఎప్పుడో కాదు, వెంటనే పలకరిస్తాడు. కొంతమంది చూడండి, పలకరింపులకి ఏం కొద ఉండదు. చేసేద్దాం అంటారు, మాటలోరికే. అదేదండి, చేసేద్దాం, అది పెద్ద భాగం, చేసేద్దాం అంటారు. ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు ఇస్తాడో అని ఎదురు చూసి ఆయన ఆ సహాయం చేసే లోపల ఏంటండి ఈ మనిషి పైకి పోయి ఉంటాడు. అర్థమైందండి? చెప్తారు, మాటలు మాత్రం గొప్పగా చెప్తారు, ఘనంగా చెప్తారు. కొంతమంది వెంటనే మాట్లాడతారు, వెంటనే సార్ మాకు ఈ సహాయం కావాలి, ఓకే చేసేద్దాం, అది పెద్ద విషయంగా చేసేద్దాం. మాటలు వెనువెంటనే చెప్తారు, కార్యాలు వెనువెంటనే చేస్తారంటే ఆలోచనలు పడతారు. మనం ఆరాధిస్తున్న దేవుడు వెంటనే పలకరించాడు, వెనువెంటనే వాళ్ళని తీరానికి చేర్చాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. మంచిది. నేను ఒకటి రెండు మూడు మాటలు చెప్పి క్లుప్తంగానే, ఎక్కువసేపు ఏం కాదు, టైం ఇప్పటికే చాలా అయింది, 10 అయింది. ఒక ½ అన్ అవర్లో ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? మీ గంటలు కూర్చొని వినే ఓపిక మీకున్నా, మరి నేను రోజు ఒక చోట చెప్తున్నాను దేవుని మాటలు. మరి నేను కూడా సెలవు తీసుకోవాలి కాబట్టి ఒక ½ అన్ అవర్లో ముగిస్తాను. నేను శ్రద్ధగా దేవుని మాటలు వినండి. దేవుడు ఎవరి యొద్దకు వస్తాడు? ప్రశ్న. ఎవరి యొద్దకు ప్రభు వస్తాడు? ఎవరిని ప్రభు సమీపిస్తాడు? ఎవరి జీవితంలో పెను తుఫాన్లు అణిచివేసేటట్లుగా ప్రభు చేస్తాడు? ఎవరి జీవితంలో వాళ్ళ గమ్యానికి ప్రభు చేరుస్తాడు? అసలు ఎవరి యొద్దకు ప్రభు వస్తాడు? ప్రభువా నా యొద్దకు రమ్మన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోతాడా ప్రభు? ఎవరి యొద్దకు ప్రభు వస్తాడు? ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుదామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనం చేయడానికి వస్తాడంట ప్రభు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తలుపు నొద్దే నిలబడి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరమును విని నా కొరకు తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను. అతనితో నేను, నాతో అతడు భోంచేస్తాం. తలుపు నొద్దే నిలబడి తట్టుచూ ఉన్నాను. ప్రేమైన వాళ్ళారా, దేవుడు తలుపు వెలుపట ఉండాలా లేకపోతే తలుపు లోపల ఉండాలా? అదే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే 7 దీప స్తంభముల మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు అని రాయబడి ఉంది. సంఘాల మధ్యలో ఆయన సంచరించాలి. క్రైస్తవ కుటుంబాలలో ఆయన సంచరించాలి. విశ్వాసి హృదయాలు దేవుడు కొలువై ఉండాలి. ఎంతో కాలం నుండి భక్తి చేస్తున్న నీ జీవితంలో నిజంగా నీ హృదయంలో దేవుడు కొలువై ఉన్నాడా? నీ బ్రతుకుల ప్రభు నివసిస్తున్నాడా? తలుపు మూసేశారంట, తలుపు వెలుపట ఆయన ఉన్నాడంట. ఇల్లంతటికి ఆయనే కదా అధిపతి. ఆ ఇల్లు ఇచ్చింది ఆయనే కదా, ఆ ఇంటికి ఆయనే కదా అధిపతి. కానీ ఆయన వెలుపట పెట్టి తలుపులు వేస్తున్నారంట. దేవుడు అంటున్నాడు, తలుపు నొద్దే నేను నిలబడి ఉన్నాను. తలుపు వెలుపట ఉండి పలకరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. స్వరం వినబడతా ఉంది. దేవుని స్వరాన్ని విని ఆయనకు తలుపు తీసే స్థితిలో ఉన్నావా? లేకపోతే దేవుడు మాట్లాడుతున్నా కూడా గ్రహింపు లేని స్థితిలోకి వెళ్ళ ఉన్నావా? మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యేసయ్య మాట్లాడే దేవుడు. చెప్పండి మాట్లాడే దేవుడు. ఇప్పుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడి ఉంటాడు? ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు దేవుడు మనతో? దర్శనాల ద్వారా, కళల ద్వారా, స్వప్నం ద్వారా, అనేక సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా, దైవ సేవకుల ప్రసంగాల ద్వారా, దేవుని వాక్యం ద్వారా పలు పర్యాయాలు దేవుడు మాట్లాడినప్పటికీ కూడా పెడచెవిని పెట్టి ఒకవేళ కొనసాగించబడుతున్నావా? కయ్యూన్లాగా. కయ్యూను, నీ ముఖమును ఎందుకు నువ్వు చిన్నబుచ్చుకుంటున్నావు?
నువ్వు మంచి పని చేస్తే నీ తల పైకి ఎత్తబడుతుంది కదా. మన ఎంతసేపటికి హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, హేబేలు అర్పణను అంగీకరించాడు అని మనం ఆలోచిస్తున్నాం. కానీ హేబేలు అర్పణ మాత్రమే అంగీకరించాడేమో, కానీ కయ్యూనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హేబేలు అర్పణను అంగీకరించి, నా కుమారుడా హేబేలు, నీ అర్పణ నాకు నచ్చింది, నీవు నాకు ప్రియమైన బిడ్డవి, మనం మాట్లాడుకుందాం, కాసేపు రా, ఎక్కడ కలుద్దాం, ఎక్కడ మాట్లాడదాం అని ప్రభు హేబేలుతో మాట్లాడంటే పెద్దగా హేబేలుతో మాట్లాడినట్లేదు. కానీ కయ్యూను చెడ్డవాడైన దేవుడు అతనితో మాట్లాడాడు. అతని క్రియలు సరిగా లేనప్పటికీ కూడా దేవుడు మాట్లాడాడు. కయ్యూను, వాకిట పాపం పొంచి ఉంది, సత్క్రియ చేస్తే నీ తల పైకి ఎత్తబడుతుంది కదా. పాపం ఎక్కడో లేదు, నీ వాకిట ఉంది, జాగ్రత్త. ఒకవైపున పాపం ఉందండి, మరొకవైపున దేవుడు నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి నీవు ఎవరికి తలుపు తీయాలని కోరుకుంటున్నావు? కయ్యూను దేవుని మాటను పెడచెవిని పెట్టాడు, దేవుని హెచ్చరికను పెడచెవిని పెట్టాడు, దేవుని గద్దింపును అసహించుకున్నాడు, దేవుని వాక్యాన్ని అంగీకరించలేదండి. అందుకొరకే పాపం ప్రవేశించింది, అతని ఒక నరహంతకునిగా మార్చింది. తన తమ్ముడిని చంపడానికి, తమ్ముడిని ప్రాణాన్ని తీయడానికి సాహసించాడు, చంపి పాతేశాడు. మీరు చూడండి, నరహంతకుడుగా, చరిత్రలో నరహంతకుడుగా, భూమి మీద పుట్టిన వాళ్ళందరిలో జ్యేష్ఠుడు ఎవరంటే కయ్యూనేనండి. ఆదాముని దేవుడు మట్టి నుండి సృష్టించాడు, అవ్వమను ప్రకటెముకతో దేవుడు చేశాడు. వారి కలిగిన సంతానంలో జ్యేష్ఠుడు ఎవరు, జ్యేష్ఠ కుమారుడు ఎవరంటే కయ్యూను. భూమికి, ప్రపంచానికి పెద్దన్న ఎవరంటే కయ్యూను. కానీ యేసయ్యకు ఆయన ద్వారం తెరవలేదు, యేసయ్యకు తన తలుపును తెరవలేదండి. దేవుని మాటలకు తలుపు తెరవలేదు. దేవుని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు పెడచెవిని పెట్టాడు, నిర్లక్ష్యం చేశాడు, పాపానికి తలుపులు తెరిచాడు. జీవితం శాపంగా మారిపోయి మానవ జీవితానికి, మనుషులందరికీ ఒక మచ్చగా మిగిలిపోయాడు కయ్యూను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి తలుపు నొద్దే నిలబడి దేవుడు తలుపు తడతా ఉన్నాడు. ఇంకెంతకాలం తలుపు తట్టాలి? ఇంకెంతకాలం నీతో మాట్లాడాలి? ఈ రాత్రైనా ఆయన స్వరాన్ని విని నువ్వు తలుపు తీయగలిగితే నా యేసు నీ గుండె గుడిలోనికి రాబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్లో షోలోమితి అనే ఒక స్త్రీని గురించి, ఒక కన్యకను గురించి మనం బైబిల్లో చూస్తాం. షోలోమితి తన ప్రాణప్రియుడు అంటే యేసయ్యకి సాదృశ్యం, షోలోమితి అనగా సంఘానికి సాదృశ్యం. ఆ ప్రాణప్రియుడు వచ్చి తలుపు నొద్ద నిలబడి తలుపు తడుతున్నాడు. నాకు తలుపు తీవా అని ఆ తలుపు సందులో నుండి తన చేతులు చాపి అర్థిస్తున్నాడు, తలుపు తీయమని. ఆమె, నేను నిద్రిస్తున్నానే కానీ నా ఆత్మ నాలో, నా ప్రాణం నాలో మేలుకొని ఉందని. ఏంటండి అహంకారం. నేను ఇప్పుడే కదా ఈ వస్త్రాన్ని తీసివేశాను, ఇప్పుడు దాన్ని మరలా ధరింపనేలా? నేను ఇప్పుడే కదా కాళ్ళు కడుక్కున్నాను, మరలా నేను కాళ్ళు నేల మీద పెడితే మరలా మట్టి అంటుకుంటుందేమో కదా అని ఆలోచనలు ఉండగానే ప్రాణప్రియుడు దాటి వెళ్ళిపోయాడంట. నేను ఇప్పుడేగా నా వస్త్రాన్ని తీసివేశాను అంటే, ప్రియులరా, దేవుడిచ్చిన రక్షణ వస్త్రం తీసి పక్కన పడేసింది. దేవుడిచ్చిన విలువ, దేవుడిచ్చిన ఘనత, దేవుడిచ్చిన కర్తవ్యం, దేవుడిచ్చిన గొప్పతనం, దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇప్పుడే నా కాళ్ళు కడుక్కొని, నా కాళ్ళు, నేను, ఆ కాళ్ళైనా, ఆ వస్త్రమైనా, ఆ వసతులైనా దేవుడిచ్చాడు నీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలం కృప ద్వారానే అయ్యున్నాం. అబ్రాహాం పాస్టర్ అనే నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నానంటే ఈ స్థితి ఇచ్చింది దేవుడు. ఇది నా తల్లిదండ్రుల వలన వచ్చింది కాదు, నా బంధు వర్గం వలన, నా బంధు రక్త సంబంధికుల ద్వారా కలిగిన ఘనత కాదు ఇది, నా తెలివి ద్వారా నేను సంపాదించింది కాదు ఇది, నా జ్ఞానం ద్వారా సంపాదించింది కాదు ఇది, లేకపోతే నా చదువు వల్ల నేను సంపాదించుకున్న స్థాయి కాదు ఇది. మట్టి మనిషికి దేవుడు తన మహిమను ప్రసాదించాడు. ఎన్నిక లేని వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఘనహీనంగా బ్రతుకుతున్న నన్ను ఘనత నిమిత్తమైన పాత్రగా మలుచుకున్నాడు. ఎవరూ సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న ఆ దేవుని సమీపించే భాగ్యాన్ని ప్రభు ప్రసాదించాడు. జీవము కలిగిన దేవుని నామాన్ని ఉచ్చరించే భాగ్యాన్ని ప్రభు ప్రసాదించాడు. యేసయ్యను ప్రకటించి ఆయన కీర్తించి ఆరాధించే అవకాశాన్ని ప్రభు నాకు ప్రసాదించాడు. నేను దీన్ని బట్టి కృతజ్ఞతగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. నేను, నాది, నేను తెచ్చా, నేను ఇచ్చా. ఏది నీవు తెచ్చింది, నేంది నీవు ఇచ్చింది. అర్థమైందండి? నేను అహంకారం ఈరోజు చాలామందికి.
ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు రేపు ఉదయాన్నే 8కి వస్తా. ఎన్నింటికి వస్తాడంట? మాకేదో చిన్న సమస్య ఆయనకి చెప్తే 8ంటికంతా ఆడు ఉంటానన్నా అని అంటే, అన్న 8కి వస్తే మీకేమైనా ఇబ్బందా? ఏమి ఇబ్బంది లేదన్న, మంచిది కదన్న, 1 గంట ముందు వస్తా అంటే, సరే ఉదయాన్నే 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, అడ్రస్ లేడు అయ్యగారు. ఫోన్ ఏమో మోగుతుంది కానీ దీంట్లో సరే వాళ్ళు ఆయన ఫోన్ మోగలేదనుకో, మనం వెంటనే ఎవరికి చేస్తాం ఫోను? చెప్పరే, ఆ ఎక్క ఉంటుందిగా, ఆ ఎక్కకు ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే ఏమంటుంది, అన్న రాత్రి నుండి ఇప్పటికి 80 విరోచనాలు. ఎన్ని విరోచనాలు అంటే 80. ఆమె ఓపిక మెచ్చుకోవాల్సింది, కూర్చొని లెక్క పెడతా ఉంది. 1 2 13 26 80 విరోచనాలు లెక్కేసుకొని కూర్చొని, పాప ఆమె బయట కూర్చొని ఉంది. ఈయన బయటికి లోపలికి తిరిగి ఓపిక లేక లోపల ఒక స్టూల్ వేస్తే ఆ స్టూల్ మీద కూర్చున్నాడు పాపం. అర్థమైందండి? లోపలికి ఓఆర్ఎస్ ఇస్తూ ఉంటుంది ఏమి, తాగడం సాగడం. అంతకుముందు రాత్రి ఏమో 8 గంటలకు వస్తే మీకు ఏమైనా ఇబ్బంది అన్నాడు. 9కి సరిపో, 8కంతా అక్కడ ఉంటాను, ఓకేనా మీకు అన్నాను. ఓకే అన్నాను, డబల్ ఓకే అన్నాను. కానీ ఇక్కడేమో డబుల్ డోస్ పడినట్టు దానికి 80. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆలోచించాలండి. ఇంకా మనం అనుకుంటాం నేను ఎవరు నీవు ప్రియులరా, నేను నా వస్త్రాన్ని తీసివేశాను, నా కాళ్ళు గడుక్కున్నాను అంటుంటే ప్రాణప్రియుడు దాటి వెళ్ళిపోయాడు. గర్వించి అహంకారానికి చోటిచ్చి ప్రభు ఒకవేళ దాటిపోయాడు అనుకోండి. ఆనాడు అబ్రహాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుడు అబ్రహాము గుడారం దగ్గరికి వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడి నమస్కారం చేసి, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల దయచేసి నన్ను దాటిపోవద్దు, అడ్డుపడ్డాడు. దయచేసి నా ఇంటిని దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు, నీ కనికరం చూపించు, నీ దయ చూపించు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈ సమయం కానీ దాటిపోతే మరలా నా జీవితంలోకి ఈ సమయం రావచ్చు, రాకపోవచ్చు. ఈ సభలో 2వ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు ప్రభు. నీ బ్రతుకులో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ బ్రతుకులో ఉన్న చీకటిని తొలగించాలనుకుంటున్నాడు. ఆయన దాటిపోక మునిపే అదిగో తలుపు వద్ద నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. ఆయన స్వరమును విని నీవు ఆయనకు తలుపు తీయగలిగితే ఆయన లోపలికి వస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, దావీదు కుమారుడు కరుణించు అని కేకలేస్తుంటే కొంతమంది ఆయన నోరు మూయిస్తూ ఉంటే, ఇప్పుడు నోరు మూసాను అనుకో, జీవితకాలం అంతా ఇలాగే పడి ఉండాల్సింది. ఆయన మరలా ఈ ఊరు రావచ్చు, రాకపోవచ్చు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ అనుకూల సమయం అందు నా ప్రార్థన వింటాడని ఆ గుడ్డివాడు కేకలు వేస్తే ఆ కేకలు విని యేసు ప్రభు నిలిచిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కావాలని అడిగి అతని కన్నులో వెలుగును ప్రభు నింపాడు. అతని చీకటి బ్రతుకును వెలుగుగా ప్రభు మార్చాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని బ్రతిమాలితే చెట్టు కింద కూర్చొని ఆ ఇంట విందును ఆరగించి అసాధ్యమైన వాటన్నిటినీ అబ్రహాము జీవితంలో దేవుడు సాధ్యం చేశాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. 99 సంవత్సరాల వయసు అయినప్పుడు ఆ వృద్ధాప్యం మందు దేవుడు అతని గర్భఫలాన్ని ప్రసాదించాడు. అసాధ్యము అసంభవం అనుకుంటున్న వాటిని దేవుడు సాధ్యం చేసినట్లు ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారికి నీ గుడిలో తలుపు తీయగలిగితే, చోటు ఇవ్వగలిగితే ఈ రాత్రి నీ హృదయంలోనికి ప్రభు ప్రవేశించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2వ మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం. ఒకడు నన్ను ప్రేమించినట్లా అతడు నా మాటని పాటిస్తాడు, నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకడు నన్ను ప్రేమించినప్పుడు అతడు నా మాట వింటాడు. కొందరు మన మాట వింటలేదంటే దాని అర్థం నా మాట వినరా అంటుంటే ఆడు నా మాట వినకపోవడానికి కారణం ఏం తెలుసండి, ఆడు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి. కొంతమంది నీ వెంటనే నాకు ప్రేమ అంటుంటారు. ప్రేమ లేదు, దోమ లేదు.
ప్రేమ ఉంటే వింటారు కదండి మాటలు. కొంతమంది నీవంటే నాకు ప్రేమ అసలు అంటారు, కానీ ప్రేమించేవాడైతే మాట వింటాడు. వాడు మాట వింటలేదు అంటే దాని అర్థం ప్రేమ లేదని. మా అమ్మ అంటే నాకు ప్రేమ, మా నాన్న అంటే నాకు ప్రేమ అని ఊరికే కబుర్లు చెప్తుంటారు, కానీ నీకు అమ్మా నాన్న మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా అమ్మ నాన్న మాట వింటావు కదా. నా భార్య అంటే నాకు ప్రాణం, అసలు ఆమె అడిగితే చందమామనని తెచ్చిస్తాడు. ఏదో చందమామ వీళ్ళు చుట్టాలు ఇంట్లో ఉన్నట్టు ఊరికే చెప్తుంటారు కబుర్లు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరు బయట పడుకున్నారంటండి మంచం మీద, ఎరడి భార్య ఒళ్ళో పడుకున్నాడంట భర్త. ఆకాశంలో చందమామ. ఈయన అంటాడంట, అక్కడొక చందమామ ఇక్కడొక చందమామ. అర్థమైందండి? ఉత్తదే. అర్థమైందండి? ఉత్తదే. మరి అంత ప్రేమించిన వాడైతే ఏమండి తాగుడు మానేయచ్చుగా. తాగితే కానీ ఈ కవితలని రాదు అడిగి, అది సమస్య. మందు లోపలికి వెళ్ళింది అనుకోండి, మహానుభావుడు బయటకు వస్తాడు. అక్కడొక చందమామ ఇక్కడొక చందమామ అంటాడు. మీరు ఊరుకోండి అంటది ఆమె. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నిజంగా ఆ భార్యను ప్రేమించేవాడే అయితే మరి ఆ భార్య మాట వినాలి కదా, మంచి మాటలు కదా చెప్తుంది. దేవుని మందిరం రమ్మంటే రావాలి కదా, బ్రతుకులు మార్చుకోమంటే మార్చుకోవాలి కదా, పనికి వెళ్ళమంటే వెళ్ళాలి కదండి. హెడ్లో 10 రూపాయలు సంపాదించుకోరారా బాబు, పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు బాగుంటుందని చెప్తే వెళ్ళాలి కదండి. అస్సలు పోడు ఇంటికి, బయటికి వెళ్ళి అసలు మంచం మీద మహానుభావుడికి ఎడడి అన్ని సరిది తీసుకొచ్చేస్తే కమ్మగా తిని హాయిగా నిద్రపోతాడు. నాకు ఒక అంకుల్ తెలుసండి, 3 భార్యలు ఆయనకి. మహానుభావులందరూ ఈ తెనాలి పరిసర ప్రాంతంలోనే ఉంటారు. 3 భార్యలు. అంకులు, ఓ అంకులు, ఒకరిని చేసుకునే వాళ్ళే పోషించుకోలేక తల తారోడ్ అవుతుంది. ముగ్గురిని ఎలా పోషిస్తుంటే అంకుల్ అంటాడు, వాళ్ళని నేను పోషించడం ఏముంది నాయన, ఆ 3 కలిసి నన్ను పోషిస్తారు. ఏంటో మరి మహానుభావులకు అట్లా జరుగుతుంది కొందరికి. నిజమే, 3 కలిసి పాపం ఈయన పోషిస్తారు. ఏంటండి పండుగ వచ్చేది అనుకోండి, 3 జతలు బట్టలు ఆయనకి. ఆ మొగుడు ఉంటుంది, ఈ మొగుడు ఉంటుంది, ఇంకొక మొగుడు ఉంటుంది. అర్థమైందండి? నేను ఇచ్చిన డ్రెస్ వేసుకొని మళ్ళీ అదొక పెద్ద గొడవ, అదొక పంచాయతీ. దానికి పంచాయతీ పెద్దలు మేము. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వల్లరా ప్రేమించినప్పుడు మాట వినాలి కదా. యేసు ప్రభు అన్నాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే, సరే ఇది లోక ప్రేమ గురించి పక్కన పెడితే, యేసయ్య అంటాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట వింటాడు, అతని నా తండ్రి ప్రేమిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మనం యేసుక్రీస్తుని ప్రేమించి ఆయన మాట విన్నప్పుడు పరలోకం ఆయన ప్రేమిస్తుంది. పరలోకమందున తండ్రి ఆయన ప్రేమిస్తాడు. పరలోకపు ప్రేమకు వాళ్ళు పాత్రులుగా మారుతారు. అప్పుడు యేసయ్య అంటాడు, నేను నా తండ్రి పరిశుద్ధాత్ముడు వచ్చి వారి యొద్ద నివాసం చేస్తాం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎవరి యొద్దకు వస్తాడంటే దేవుని ప్రేమించాలి, యేసుని ప్రేమించాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం, ఒక స్త్రీ ఒక విలువైన అత్తరు, చాలా విలువైన అత్తరు, ఒక సేరునర అత్తరు. మామూలుగా నాకు తెలిసినంతవరకు ఏంటండి అత్తరు రాసుకుంటుంటారు, సెంటు కొట్టుకుంటూ ఉంటారు. ఎంత రాసుకుంటారండి? కొంచెం అనుకుంటారు అంతేగా, మెడ దగ్గర అనుకుంటారు అంతేగా. దానికి మన ముక్కులు మూసుకుపోతాయి, అది వేరే విషయం. ఈ సెంటు ఆ ఒంట్లో నుండి వచ్చే ఆ చెమట, ఇది 2 మిక్స్ అయిపోయి ఇంకొక రకమైన వాసన వస్తుంటుంది. సెంటు కొట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కొట్టుకుంటే అది సెట్ అవుతుందో లేదు చూసుకోండి. అర్థమైందండి? కొంతమంది దగ్గర శవాల కంపు వస్తుంటుంది. ఏంటండి శవాల కంపు వస్తుంటుంది. ఎవరు వచ్చారు ఇక్కడ అని చూస్తుంటే ఎవరు వచ్చి ఈయనే వస్తాడనమాట. ఫుల్గా పౌడర్ కొట్టుంటాడండి. అర్థమైందండి? ఈ చెమటకి ఈ మడతలు అవన్నీ ఉంటాయి కదండి మెడ దగ్గర, అక్కడ మాత్రం ఆ పౌడర్ అంటుకుపోయి ఉంటుంది. ఫుల్గా సెంటు కొట్టి ఏంటండి వస్తాడు, శవాల కంపు వస్తుంటుంది. ఎక్కడిదంటే పాపం ఎవరో మన సమాధి కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఆ శవాన్ని కొట్టి అక్కడ పెట్టేసినట్టున్నారు. ఈయన సైలెంట్గా జేబులు వేసుకొచ్చినట్టు.
ప్రైజ్ లార్డ్. కొంచెం కొట్టుకోవడమే సెంటు, అలాంటిది సేరున్నర అత్తరు తీసుకొచ్చి, చాలా కాస్ట్లీ అండి అది. ఆ సీసాన్ని పగలగొట్టి యేసయ్య తల మీద పోసింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఏం పిచ్చి పనులమ్మా అంటే మీకు అది పిచ్చితనం లాగే ఉంటుందేమో. ఆయన ప్రేమించే వాళ్ళు తన కోసం ఏది దాచుకోరండి, అంతే. నీకు సగం నాకు సగం. ప్రభువా నీకు 50% అయితే నాకు ఒక 50%. ఏ దొంగ బేరం ఉంటుంది. ప్రేమ గల తండ్రి, ప్రైజ్ లార్డ్. గొలుసులు లాక్కోవాలని వెళుతున్నాను నేను దారిలో వెళుతున్నప్పుడు ఈ తెనాలి రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ మంచి గొలుసులు వేసుకుంటూ ఉండాలి. మేము వెళ్ళేటప్పుడు దారిలో ఎవరు అడ్డు రాకూడదు. అట్లా కానీ నువ్వు సహాయం చేస్తే ఆ గొలుసులు ఒక ముక్క కానుక పెట్టలేస్తా. ఇట్లా కాదు. నా జీవితంలో ప్రభువా ఏదైతే బెస్ట్ అనుకుంటున్నానో ఆ బెస్ట్ నీకే చేస్తాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రేమించేవాడు తన కోసం కనీసం ఆమె కొంచెం కూడా తన కోసం దాచుకోలేదు. అంత ప్రభు తల మీద పోసి ఆయనకి అభిషేకం చేసింది. ప్రేమైన వాళ్ళారా, ఆయన ఎవరైతే ప్రేమిస్తారో ఆమెను గురించి ఆ యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు కూడా తూలనాడి మాట్లాడినట్లు, యూదా ఇస్కరియోతు, ఏమ్మా పిచ్చా నీకేమన్నా, పిచ్చా నీకు, ఎందుకు అనవసరంగా ఆయన తల మీద పోసావు? ఇంత అత్తరు ఆయన తల మీద పోసుకుని ఏం చేస్తాడు? ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. ఇదే ఈ డబ్బే కానీ ఉంటే దేనికి ఒక దానికి పనికొస్తుంది కదా అన్నట్లు మాట్లాడుతాడు. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, నేను ఆయన ప్రేమిస్తున్నాను అంతే. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. నా జీవితంలో ఏదైతే బెస్ట్ అనుకుంటున్నానో అది ప్రభుకి ఇచ్చేస్తాను. ఏదైతే నా జీవితంలో ఫస్ట్ అనుకుంటున్నానో అది యేసయ్యకి ఇచ్చేస్తాను. ప్రేమైన వాళ్ళారా, నా జీవితంలో మీ జీవితంలో విలువైనది మన జీవితమే విలువైనది. ఆ విలువైన జీవితాన్ని ఆయన పాద పద్మం దగ్గర తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టగలిగితే ఆయన మాట మనం వినడమే కాకుండా ఆయన మాటను అంగీకరించాలి, ఆయన మాటల్ని అనుసరించాలి. ఎన్ని ప్రసంగాలు వినుంటారండి మీరు. తెనాలి వాళ్ళు ఇప్పటివాళ్ళ అండి మీరు, ఇప్పటివాళ్ళ మీలో చాలామంది భూమి పుట్టక ముందు నుండి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు వాళ్ళు మీరు అసలు ఎన్ని వర్తమానాలు వింటే. ఇదే తెనాలి పరిసర ప్రాంతంలో ఈ నగరంలో ఎంతో గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప సేవ చేశారు. ఎన్నెన్ని వర్తమానాలు వినుంటారు. మీకు తెలియని వర్తమానాలా, మీకు తెలియని ప్రసంగాలా, మీకు తెలియని వాక్యమా? ప్రేమైన వల్లరా, మరి దేవుని వాక్యాన్ని వింటున్నాం, మనం వాక్యాన్ని అనుసరిస్తున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? కేవలం వినడం వరకు మాత్రమేనా, ఆలకించడం వరకు మాత్రమేనా, లేకపోతే అంగీకరిస్తున్నామా? నన్ను ప్రేమించినవాడు నా మాట వింటాడు, పాటిస్తాడు, అంగీకరిస్తాడు, అనుసరిస్తాడు. అప్పుడు మేము వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. నిశ్చయముగా ఇది మొదలుకొని మీరు ఆయన ప్రేమించి ఆయన మాట వింటారు. వింటారా? వింటారు. వినాలి. మీరు వినబోతున్నారు. మీ ఇంట ప్రభు నివాసం చేయబోతున్నాడండి. హల్లెలూయా. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు క్రీస్తులోనే గుప్తమై ఉంది. ఆయనే మన ఇంట్లో వచ్చి నివసించాడు అనుకోండి, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మన ఇంట్లో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక చిన్న మాట, 101వ కీర్తన 2వ వచనం చదవండి, ముగించేస్తాను. 101వ కీర్తన 2వ వాక్యం. నిర్దోష మార్గమున వివేకంగా తెలివిగా నేను ప్రవర్తిస్తాను. ఎప్పుడు నా ఎద్దుకు వస్తావు? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుంటాను. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొను. భక్తి మార్గాన్ని విడిచి తొలగిన వారి యొక్క క్రియలు నాకు అసహ్యములు, వాటి నేను అంటనివ్వను. తొలగిపోతాడు. పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను చంపేస్తాను. అంతేకా ఇక మీరు అదంతా వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే ఒక మంచి తీర్మానాలు అక్కడ మనం చూస్తాం. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం నేను ఉంచుకోను. నా కన్నులలో సిలువ వేయబడిన క్రీస్తు ప్రభులు వారు మాత్రమే ప్రదర్శించబడతారు. ఆమెను చెప్పడం గట్టిగా. హల్లెలూయా. కళ్ళల్లోనే, కళ్ళ ముందే, కన్నుల ఎదుట సమస్త విధమైన దుష్కార్యాలు ఏం వద్దండి. మీ ఫోన్ ఒకసారి మీరు టెస్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళి, మీ ఫోన్లో అంత మంచే ఉన్నాయా? హలో అమ్మా, ఫోన్ ఒకసారి పరీక్షించుకోండి. ఫోన్లో మంచి విషయాలే ఉన్నాయా? మీ ఫోన్లో మంచి ఫోటోలే ఉన్నాయా? అన్నయ్య, ఓ అన్నయ్య, మీ ఫోన్లు ఎలా ఉన్నాయి? శుభ్రంగా ఉన్నాయా అంటే సబ్బు పెట్టి కడగమని నేను చెప్పట్లే. ఎక్కడెక్కడో చెత్తంతా దాంట్లో నింపుకొని ఉదయాన్నే లేవగానే ఫోన్తోనే ప్రారంభించబడుతుంది. ఏ దుష్కార్యం నా కన్నులు ఎదుట పెట్టుకొని నేను
దుష్టత్వం నా దగ్గర నుండి తొలగిపోవాలి. దుష్టత్వాన్ని నా దగ్గర చోటు లేదు. నీ కళ్ళు చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతుంది. కంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేహానికి దీపం కన్నే. ఇంట్లో దీపం ఆరిపోయింది అనుకోండి, చీకటి. ఎవడు వస్తాడో తెలీదు, ఎవడు పోతాడో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, ఏ వస్తువు ఎక్కడుందో తెలీదు, నీ వేసే అడుగు ఎక్కడ పడుతుందో తెలీదు, పాములు తిరుగుతుందో ఏంటంటే తేళ్లు తిరుగుతున్నాయో లేకపోతే ఏం వస్తున్నాయో ఆ కొంపలోకి ఏం పోతుందో మనకు తెలియదు. ఎందుకంటే దీపం ఆరిపోయింది. నీ ఆత్మ దీపం ఆరిపోయింది అనుకోండి, దేహానికి దీపం కన్నే గనక అది ఆరిపోయింది అనుకోండి, అది చెడిపోయింది అనుకోండి, ఇక దేహం అంతా చెడిపోతుంది. గనక మన కంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏం చూస్తున్నాం మనం, మన కన్నులలో ఏది ప్రదర్శించబడుతుంది, మన కన్నులలో ఎవరి రూపం ప్రదర్శించబడుతుంది, మన కళ్ళ ముందు మనం దేన్ని ఉంచాము అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఒక వ్యక్తి ఇంట్లోకి, దావీదు అంటున్నాడు, నీవు ఎప్పుడు నా ఇంట ఎప్పుడు వస్తావు, నీవు నా ఎదుకు ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నాడు. అంటే ప్రియ ఒక తీర్మానం ఉంది తన దగ్గర. వివేకంగా నేను నడుచుకుంటాను. ఏంటి వివేకం, ఏంటి జ్ఞానం, ఏంటి తెలివి, ఏంటి నిర్దోషమైన మార్గంలో నేను వివేకంగా ప్రవర్తిస్తుంటే ఏంటి ఆ నిర్దోష మార్గం, ఏంటి ఆ వివేకంగా ప్రవర్తించడం అంటే ఏ దుష్కార్యం నా ఎదుట నేను ఉంచుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఫోన్లు 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 సర్వనాశనం అయిపోతున్నారు కొందరు ఆ ఫోన్ల వలన. ఒక ఆమె ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంది, ఇంకా 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 అని మాట్లాడుకో. అక్కడ ఒక పెద్ద ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ మూత తీసి పెట్టారు, ఎవరు చూసుకోకుండా వెళ్ళి దాంట్లో పడ్డది. అరే నేను సెప్టిక్ ట్యాంకులో పడ్డానన్న బాధ కన్నా ఈ ఫోన్ ఎక్కడ తడిచిపోతుందేమని ఫోన్ పైన పెట్టింది, చేతులు అలా పైకెత్తి బచ్చా కాపాడండి కాపాడండి అంటే ఆ దారిలో ఎవడొకడు పోతున్నాడు, ఏంటండి తలకు మాసినాడు. ఆడేం చేశాడు తెలుసండి, చూశాడు గొయ్యిలో ఏం పడిపోయింది ఆ సెప్టిక్ ట్యాంక్లో. ఫోన్ ఏమో ఇటు బయట పెట్టి కాపాడండి అంటే ఫోన్ కాపాడలేమో అనుకొని ఆయన ఫోన్ పట్టుకెళ్ళాడు. ఫోను తప్పని నేను అనట్లా, కానీ పవిత్రంగా ఉందా మన ఫోన్లను కూడా మనం చూసుకోవాలి. నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి, అసహ్యమైన కార్యాలు మన కనుల ఎదుట ఉన్నాయా లేదా, వాటిని తీసివేసామా లేకపోతే ఇంకా మన కళ్ళు ఎదుట ఉందా మనం పరీక్షించుకోవాలి. భక్తుడు దావీదు అంటాడు, ఏ దుష్కార్యము నా కనుల ఎదుట నేను ఉంచుకొనను. భక్తి మార్గాన్ని విడిచి తిరుగుతున్న వాడి యొక్క క్రియలు నాకు అసహ్యము, వాటిని నేను అంటనివ్వను, నాకు అంటనివ్వను. కొంతమంది భక్తి లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, దేవుడు లేడు, గేవుడు లేదు, సేవకుడు లేడు, గేవకుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదని ఒక బ్యాచ్ తిరుగుతుంది. ఇప్పటికే భక్తి మార్గాన్ని విడిచి తొలగిపోయారు. ఉన్నంతకాలం తినాలి, తాగాలి, సుఖించాలి, హాయిగా బ్రతకాలి, ఒకరోజు జాయిగా పోవాలనుకుంటున్నారు కొంతమంది. ఏంది జాయిగా పోయేది? ఉన్నంతకాలం ఏంటంటే తినాలి, తాగాలి, హ్యాపీగా బ్రతకాలి, ఆ తర్వాత ఎక్కడో ఒక చోట పడిపోవాలి, ఎక్కడో ఒకటి చనిపోవాలి, ఎవడో పాతి పెడతాను అనుకుంటున్నారు కొంతమంది. మనిషి మరణం తర్వాత మరొక ప్రపంచం ఉందని, మనిషి మరణించిన తర్వాత మరొక జీవితం ఉందనే జ్ఞానం ఈరోజు చాలామందికి లేదు. నీకు నచ్చినట్లు మెచ్చినట్లుగా బ్రతికి ఒకరోజు చచ్చావనుకో, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థితికి వెళతారు. ఆ నరకం నుండి నిన్ను తప్పించాలని, పరలోకానికి నిన్ను చేర్చాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. భక్తి మార్గం, దైవ మార్గం, జీవ మార్గంలో మనం నడుస్తున్నామా, లేకపోతే భక్తిని విడిచి తిరుగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. వాళ్ళ క్రియలు నాకు అసహ్యం, వాటిని నేను అంటనివ్వను, అటువంటి వాళ్ళ సహవాసులు నేను ఉండను అని తీర్మానం చేసుకుంటున్నాడు. కనుక చెడిపోయిన గుంపు బైబిల్ ఎలా అంటుందండి, నీతిమంతుడు ఇంకనూ నీతిగా ఉండాలంట, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా మారాలి. చెడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. యుద్ధ భూమిలో కొంతమంది కూలిపోతూ ఉంటారు. వాళ్ళని కాపాడబోతుంటే వీళ్ళకి ఏంటండి అవతల నుండి వచ్చి బాణాలు వీళ్ళని గుచ్చుకుంటుంది. పడిపోయిన వాళ్ళు పడిపోతూ ఉన్నారు. కానీ ప్రియులారా, మనం యుద్ధం చేస్తూ ముందుకు వెళ్ళాలి. దేశాన్ని కాపాడేవాడు, దేశాన్ని సంరక్షించేవాడు, తను కాపాడుకున్నాడు, ముందుకు సాగిపోవాలి. పడిపోయి ఏంటంటే భక్తి మార్గం నుండి తొలగిపోయిన వాళ్ళ వైపు నువ్వు తిరిగేవనుకోండి, నీవు కూడా పడిపోయే అవకాశాలు ఉంటుంది. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడాలి మనం. స్తోత్రం చెప్పినందుకు గట్టిగా. పొరుగువాడిని చాటున దూషించే వాళ్ళని నేను సంహరిస్తాను అంటే మనుషులను చంపమను కదా అని అర్థం. మనలో ఒక స్పిరిట్ ఉంటుంది. మనిషి ఉన్నప్పుడు మాట్లాడు, పోయాడా ఉన్నాడు చూడు పురుగున మాట్లాడతారు.
ప్రైజ్ లార్డ్. ఇంకోటి చెప్పనా, ఫోన్ ఆపేసావా చూడు, కట్టేసావా, కట్టేశాను అన్నప్పుడు మాట్లాడతాడు. ఫోన్ చేసి ఉంటాడు అవతల ఆయన ఏదో ఒకటి మాట్లాడుంటాడు. ఏంటండి మనం టక్కన కౌంటర్ వేయాలి, కౌంటర్ వేసేటప్పుడు ఆపేశారా ఫోను, ఒకసారి చూడు లైన్లో ఉన్నాడు ఏం చూడండి. అర్థమైందండి. పొరపాటున ఆయన లైన్లో ఉన్నాడు అనుకోండి, మనిషితో మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. హెచ్చరించాలనుకుంటే డైరెక్ట్గా, బ్రదర్ ఇది కాదు, ఇది కాదు, నిన్నే తప్పు తల్లి చెప్పాలి. లేదా ధైర్యం లేదా నోరు మూసుకొని కూర్చోవాలి, అంతేగాని పోయిందా ఉందా చూడామే, ఆ తలుపు చాటును ఉంటే చూడు, తలుపు చాటులాండి పొరుగు వాడిని చాటున దూషించి వాడిని నేను సంహరిస్తానంటాడు. ఏం మాట్లాడేది? ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, దేవుడు మన ఎద్దుకు రావాలంటే ఇది వివేకమైన మార్గం, ఇది యథార్థమైన మార్గం. ఈ వివేకమైన మార్గంలో జ్ఞానంగా మనం నడుచుకుంటూ ఈ యథార్థమైన మార్గంలో ఆశీర్వాదకరంగా కొనసాగించబడుతూ మంచి తీర్మానం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆనాడు దావీదు ఇంటికి వచ్చిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలోనికి నా జీవితంలోకి రాబోతున్నాడు. మన జీవితంలో చెలరేగుతున్న అన్ని తుఫాన్ని అణిచివేసి ఖచ్చితంగా నిన్ను నన్ను నా దేవుడు గమ్యానికి చేర్చబోతున్నాడు.